ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. యెహోషువ 3వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడయున్నట్లు నీకును తోడయుందునని ఇశ్రాయేలులందరూ ఎరుగునట్లు నేను వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మోషే గారితో యెహోవా గారు ఎలా తోడున్నారో అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీలందరూ చూశారండి. ఎర్ర సముద్రం పాయలు చేసేది చూశారు. అదే విధంగా ఇశ్రాయేలుని ఆ ఎర్ర సముద్రంలో ఆరిన నేల మీద నడిపించేది చూశారు. పైనుంచి మన్నాను కురిపించేది చూశారు. పొగులు మేఘస్తంభంలో, రాత్రులు అగ్నిస్తంభంలో ఇశ్రాయేలుని నడిపించేది చూశారు. అదే విధంగా ఇవన్నీ ఇశ్రాయేలు చూశారు. ఇశ్రాయేలుకు తెలుసు మోషే గారితో దేవుడు ఉన్నాడని. మోషే గారితో ఎలా ఉన్నారో యెహోషువ గారితో కూడా దేవుడు ఉన్నాడని ఇశ్రాయేలులందరికీ తెలిసేటట్లు నేను చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అంటే ఇప్పుడు మనమున్నాం, మనతో ఈ లోకంలో మనుషులు కావచ్చు, గొప్ప గొప్ప అధికారులు మనకు తోడుగా ఉంటే మనం తల ఎత్తుకొని తిరిగేటువంటి బిడలుగా ఉంటాం. అయితే దేవుడే మన తోడై ఉంటే మనం ఇంకా ఎంత గర్వపడాలండి. నాతో దేవుడు ఉన్నాడు, నాకు ఏ భయము లేదన్నప్పుడు మనం దేనికి చింతించాల్సిన అవసరం లేదు. ఈ లోకం అంతా వ్యతిరేకమై మన మీదకి వచ్చినా కూడా మనం బాధపడబడలేదండి, దుఃఖపడబడలేదు, మనం కన్నీళ్ళు అనేది విడవబడలేదు. కాబట్టి మన ఫోకస్ అంతా దేవుని పైన ఉండాలి, మన చూపు దేవుని పైన ఉండాలి, మన నడక దేవుని పైన ఉండాలి, మన జీవితం దేవుని పైన ఉండాలండి. సాతాను ఏం చేస్తుందంటే గర్జించు సింహం వలె ఉంది. సాతాను ఎవరిని మింగాలి, ఎవరిని బాధ పెట్టాలి, ఎవరిని దుఃఖ పెట్టాలి, ఎవరిని శోధించాలి, ఎవరిని హింసించాలని సాతాను చూస్తుంది. సాతాను ఏం చేస్తుందంటే మనతో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ విషయం సాతానికి తెలుసు. అయితే మనతో దేవుడు లేడు, దేవుడు నీతో ఉంటే ఎందుకు ఆ కార్యక్రమానికి జరగవు? నువ్వు ప్రార్థన చేస్తున్నా, నువ్వు ఉపవాసాలు ఉంటున్నా, నువ్వు దేవుళ్ళు అంత భక్తిగా ఉన్నా నీకెందుకు అవి ఇంకా జరగటం లేదని సాతాను మనకి ఎంతగానో అల్ప విశ్వాసం అనేది కలుగు చేస్తుందండి. పేతురు గారు, యేసుక్రీస్తు వారి శిష్యుడైన పేతురు గారినే మనం చూసుకోవచ్చు. యేసుక్రీస్తు వారు అద్భుతాలు చేసేది చూశారు, గొప్ప కార్యాలు చేసేది చూశారు. అయితే గాలిని చూసి భయపడ్డాడండి. అలాంటి అల్ప విశ్వాసం మనలో ఉండకూడదండి. అయితే పేతురు ఏం చేశారంటే మునుగుతూ ఉన్నప్పుడు దేవుడిని అడిగాడు, అప్పుడు దేవుడు రక్షించాడు. మనము సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడిని అడగాలి, దేవుడు రక్షిస్తాడు. అయితే కొన్నిసార్లు ఎందుకు ఆలస్యం అవుతాయంటే మన విశ్వాసము దేవుడు పరిశోధించాలి. ఇప్పుడు మనకి ఒక మంచి గొప్ప ఉద్యోగం రావాలంటే ఆ ఉద్యోగము మనం కష్టపడిందే ఉద్యోగాలు రావు. మనం రాత్రుల్లో పొగులు చదవాలి, ఎగ్జామ్స్ రాయాలి, ఇంటర్వ్యూకి వెళ్ళాలి, సెలెక్ట్ అవ్వాలి. అంత వేల మందిలో, లక్షల మందిలో, వందల మందిలో సెలెక్ట్ అయితేనే మనకు ఉద్యోగం అనేది వస్తుంది. అన్నిటికీ పరీక్షలు ఈ లోకంలోనే ఉంటాయి. అయితే దేవుడి దగ్గర పరీక్షలు ఉండవా? దేవుడు మనకు ఒకటి ఇవ్వాలంటే పరీక్ష పెట్టడంటే ఖచ్చితంగా దేవుని పరీక్ష ప్రాముఖ్యంగా చూసుకున్నప్పుడు దేవుడు సహనాన్ని పరీక్షిస్తారండి. అంటే ఇతను ఉంటాడా, వెళ్ళిపోతాడా? అంటే కొద్ది రోజులు మనం అనుకున్న పీరియడ్ కాడికి ఇంకా ఎక్కువ పెరుగుతుంది. 1 నెల, 2 నెలలు లేదా సంవత్సరాలు పెరిగినా కూడా ఇతను ఉంటాడా, ఉండడా అని దేవుడు కొన్నిసార్లు పరిశోధిస్తాడు. ఆ పరిశోధనకి మనము నెగ్గి దేవుని పాదాలు ఎప్పుడైతే వదలకుండా పట్టుకొని ఉంటామో దేవుడు అనుకుంటే ఆయన 2-3 రోజుల లోపలే ఆయన ఆత్మను దయచేసి ఆయన సేవలో బలంగా వాడుకొని దేవుడు అనుకున్న స్థాయిలో మనం నిలబెట్టుకోగల సమర్థుడండి యేసుక్రీస్తు వారు. మోషేతో తోడై ఉన్న దేవుడు, యెహోషువతో తోడై ఉన్న దేవుడు ఇప్పుడు మనతో ఉండాలని యేసయ్య ఆశపడుతున్నాడు. మనం యేసయ్యని సొంత రక్షకుడికి అంగీకరించుకోవాలి, నీటి బాప్తీసం తీసుకోవాలి. మన శరీరము దేవునికి ఆలయమై ఉంది. అయితే మన శరీరాన్ని మనం పాడు చేసుకుంటున్నామా? మన శరీరాన్ని ఈ లోకంలో శరీరాశి, నేత్రాశి, జీవటమానికి లోన్ చేసుకొని మనము దేవుణ్ణి మన హృదయంలోకి ఉంచుకోకుండా సాతాన్ని మన హృదయంలోకి ఉంచుకొని మనం ఎంతగానో బాధకు లోనవుతున్నాం. కాబట్టి మనము పాపాన్ని తుడిచి వేసుకోవాలండి. మనము చేతులెత్తి దేవుడికి ప్రార్థన చేయాలి, అయ్యా నా పాపాన్ని కడిగి వేయండి అయ్యా, నేను ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించాలి ప్రభువా, నా ఆలోచనని పరిశుద్ధపరచండి, నా జీవితాన్ని పరిశుద్ధపరచండి అయ్యా. దుష్టశక్తి అయిన సాతాను అది ఎవరిని మింగాలని గర్జించి సింహం వల్ల చూస్తుందయ్యా. సాతాను పైన నాకు జయము దయచేయని ప్రభువా అని మనం దేవుడి దగ్గర అడిగితే
దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి, మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కాబట్టి సాతాను మీద మనకు జయము దయచేసేటువంటి దేవుడు అండి. దేవుడు మనతో ఉన్నాడు. మనకి ఏం తెలియదు, మనకు జరగబోయేది తెలియదు. మనం ఒక చిన్న బిడ్డల్లాగా దేవుడి దృష్టికి ఈ లోకంలో మన కన్న బిడ్డలు ఎంత వయసు వారైనా మనకు బిడ్డలే వాళ్ళు. అదేవిధంగా మనము ఎంతగా దేవుళ్ళు ఆత్మీయంగా ఎదిగిన, ఆత్మీయంగా లేకుంటే శారీరకంగా ముసిలి ప్రాయం వచ్చినా కూడా మనము దేవుని బిడ్డలమే కాబట్టి దేవుడి దగ్గర ఎంత తగ్గించుకొని ఉండాలి, దేవుడి దగ్గర ఎంత విధేయత కలిగి ఉండాలి. ఉంటే దేవుడు మన కుడి హస్తం పట్టుకొని మనం అనుకున్న గమ్యానికి దేవుడు నడిపిస్తారండి. అంత గొప్ప దేవుని మనం సేవిస్తున్నాం, అంత ప్రేమ కలిగిన దేవుని సేవిస్తున్నాం, అంత పరిశుద్ధమైన దేవుని సేవిస్తున్నాం. దేవుని వాక్యము కొండను పగలగొట్టే సుత్తి వంటిదండి. 2 అంచులు కలిగిన ఖడ్గం అండి దేవుని వాక్యం. మన ఎముకలు, నరాలు, కీళ్ళు తెగ్గొట్టేస్తుంది, తెంచేస్తుంది. మన మనసులో పాపం ఉన్నా, లేదా ఈ లోకంలో ఒకరి మీద ద్వేషం ఉన్నా, కోపం ఉన్నా, అవన్నీ నరుక్కుంటూ ఒక లెవెల్లోకి దేవుని వాక్యం తీసుకొని వస్తుంది. వాక్యం ఎవరంటే దేవుడే. వాక్యము దేవుడై ఉన్నాడని మనం తెలుసుకున్నాం కాబట్టి మనతో దేవుడు ఉండాలంటే మోషే గారితో ఉన్నట్లుగా, యెహోషువ గారితో ఉన్నట్లుగా, దావీదు గారికి శాశ్వతమైన కృప చూపించినట్లుగా దేవుడు మనల్ని ఆదరిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవా, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మా ప్రార్థన దయతో ఆలకించండి దేవా. అయ్యా, మేము మీ బిడ్డలం అయ్యా, మీ సొత్తు ప్రభువా, వేసే మీ సేవ చేసే బిడ్డలుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాము తండ్రి. అయ్యా, మా ఆలోచన విధానాన్ని పరిశుద్ధపరచండి, మా నోటి మాటల్ని పరిశుద్ధపరచండి, మా జీవితాలు పరిశుద్ధంగా జీవించదని సహాయం దయచేయండి అయ్యా. దుష్టశక్తి అయిన సాతానయ్యా మమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టాలి, ఎలా హింసించాలి, ఎలా బాధ పెట్టాలి, ఎలా శోధించాలని చూస్తూ అయ్యా, మీ తోడున్నా కూడా మీరు తోడే లేడని వేసే ఊహలో తీసుకొని వెళ్ళిపోతుంది. మనుషుల ఊహల్ని నమ్మేసయ్యా మీకు ప్రార్థన చేయరు, మీకు దూరం అయిపోతున్నారయ్యా. వేసే అలాంటి బిడ్డల్ని వేసే మార్చండి అయ్యా. క్రైస్తవుల్లోకి వచ్చినా కూడా అయ్యా, సేవకుల్లో చూసుకున్నప్పుడు కూడా అనేక మంది వెనక్కి వెళ్ళిపోయి మీకు చెడ్డ పేరు తెచ్చేటువంటి బిడ్డలుగా ఉన్నారు. అలాంటి బిడ్డలుగా లేకుండా డబ్బు కోసమో లేదా ఈ లోకంలో వేసే ఒకరు చూస్తారన్న సేవ చేయడం కాదయ్యా. మీ పిలుపు ఉండాలి, ప్రతి ఒక్కటి వదులుకోవాలి, మీ దగ్గర ఒప్పుకోవాలి, మమ్మల్ని మేము నలగొట్టుకోవాలి. అప్పుడు సేవకి పనికి వస్తాం. సహాయం దయచేయమని అడుగుచున్నాము దేవా. యేసయ్యా, మాతో తోడుగా ఉండండి అయ్యా. మేము అనుకున్న గమ్యానికి, మేమంటే మీ చిత్తమే మేము అనుకోవడం, ఆ గమ్యానికి మమ్మల్ని నడిపించి మాకు అన్ని నేర్పించి అన్ని అనుభవాలు ఇస్తున్న దేవా, స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి వాడిని కాపాడండి అయ్యా. యేసయ్యా, నూతన దంపతులను జ్ఞాపకం చేసుకోండి, లేదా వృద్ధులు ఏ వయసు వారైనా చేసి పెళ్లి రోజు వారిని జ్ఞాపకం చేసుకొని వాళ్ళ బిడ్డలను కాపాడండి. వాళ్ళ బిడ్డలు తల్లిదండ్రుల మాట లోబడే శక్తిని దయచేయండి. అదేవిధంగా బిడ్డలు లేని తల్లిదండ్రులకి బిడ్డలను దయచేసి పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం ఈ తారీఖు దాకా కాపాడి వాళ్ళకి కొత్త వివాహ దినం ఇచ్చిన దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. ఈరోజు పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి. వాళ్ళు మంచిగా ఎదగాలి, తగ్గించుకొని ఉండాలి. యవనస్తులైతే మీ కాడి మోసి మంచి మనసును దయచేయమని అడుగుచున్నాము నా తండ్రి. అదేవిధంగా సహాయము దయచేయమని అడుగుచున్నామయ్యా. ఈ లోకమందు వర్ధిల్లినా కూడా ముఖ్యంగా మీ అందరూ వర్ధిల్లడానికి సహాయం దయచేయమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్క యవనస్తురాలు మార్చండి అయ్యా. యవన వయసులో కాడి మోయిట నరునికి మేలు, అది మోపిన వాడు నా యెహోవాయే అని దేవుని వాక్యం చలవిస్తుంది తండ్రి. యేసయ్య, కాడి మోయాలి, మీ కాడి నేను మోసే శక్తిని దయచేయమని అడుగుచున్నానయ్యా. సాతాను చంద్ర ప్రతి ఒక్క బిడ్డ విడుదల దయచేయండి. ఈ వాక్యం పెట్టిన ప్రతి ఒక్క బిడ్డని పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీనితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి విరం తరుచున్నాను మా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.